మన దేశంలో బొజ్జ గణపయ్యకుండే క్రేజ్ ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గణేష్ నవరాత్రి ఉత్సవాలే ఇందుకు నిదర్శనం. మండపాల్లో రకరకాల రూపాల్లో గణనాథుడు మనకి దర్శనమిస్తున్నాడు. అయితే ఈ గణేష్ క్రేజ్ భారతదేశానికే పరిమితం కాలేదు. ఆగ్నేషియా దేశాల్లో, హిందూయేతర మతాల్లోనూ గణనాథుడి ప్రస్తావన ఉంది. ఈ నవరాత్రుల సందర్భంగా గణనాథుణ్ణి కొలిచే ఆ దేశాలేంటో, బొజ్జ గణపయ్యను ఏమని పిలుస్తారో ఈ రోజు అనగనగాలో తెలుసుకుందాం. మయన్మార్, థాయిలాండ్, ఇండోనేషియా దేశాల్లోనూ గణనాథుణ్ణి ఆరాధిస్తారు. ఆగ్నేయ ఆసియా దేశాల్లోనూ భారతీయ సంస్కృతి మూలాలు ఉన్నాయి. అందుకే అక్కడ హిందూ సంస్కృతికి ఇప్పటికీ ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా వినాయకుడికి. థాయిలాండ్లో వినాయకుణ్ణి ఎంతో ఆరాధిస్తారు. అక్కడ గణేశుణ్ణి ఫ్రా పికనెట్ లేదా ఫ్రా పికనేషన్ అని పిలుస్తారు. ఆ దేశంలోని చాచోయింగ్షావో అనే నగరమైతే సిటీ ఆఫ్ గణేష్ ఇన్ థాయిలాండ్ గా ప్రసిద్ధి చెందింది. ఈ నగరంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణపతి విగ్రహం ఉంది. దీని ఎత్తు ఏకంగా 128 అడుగులు. ఆ నగరంలో ఈ తరహాలో మరెన్నో గణపతి విగ్రహాలు, ఆలయాలు ఉన్నాయి. ఇక ఇండోనేషియాలోనూ వినాయకుణ్ణి ఆరాధిస్తారు. అక్కడ ఉండే దాదాపు ప్రతి హిందూ ఆలయాల్లో గణనాథుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. దీంతో పాటు మయన్మార్లోనూ గణపతిని కొలుస్తారు. ఇక బౌద్ధ మతంలోనూ వినాయక ప్రస్తావన ఉంది. గుప్తుల కాలం నాటి బౌద్ధ శిల్పాల్లో తొలిసారిగా గణపతిని గుర్తించారు. వినాయక పేరుతో గణనాథుణ్ణి ఆరాధిస్తారు. ఇక టిబెటన్ బుద్ధిజంలోనూ 6 చేతులు గల మహారక్తగా పూజలు అందుకుంటున్నాడు. జపాన్ బౌద్ధ సంస్కృతిలోనూ గణేశుడు ఉన్నాడు. కాంగ్టెన్, షోటెన్ ప్రాంతాలలో వారి సంస్కృతిలో గణపతి నిలిచాడు. ఇలా మన గణపయ్య క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది.